పునరుద్ధరణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఇచ్చేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వర గారికి, రైతులు ఎంతవరకు ముందుకు వస్తారు, ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఏదైతే షుగర్ కేన్ కల్టివేటెడ్ ఏరియా ఉందో ఆ 85 విలేజెస్లో కూడా ఇప్పుడు మోస్ట్లీ మనకి ప్యాడీ కల్టివేషన్ జరుగుతూ ఉంది. సో అందు గురించే మీకు సైంటిస్టులు కూడా ప్యాడీకి షుగర్ కేన్కి కంపారిజన్ చెప్పుకుంటూ ఈ ఇంటర్ క్రాప్, ఈ క్రాప్స్ చేంజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్లుగా మనకి ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే మినిమం 15,000 ఎకరాల్లో షుగర్ కేన్ అనేది కల్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో 85 విలేజెస్ కూడా ప్రిలిమినరీగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా విలేజ్ వైజ్ ఎంతవరకు మనం షుగర్ కేన్ అనేది పండించాలి అనేది కూడా అప్రాక్సిమేట్గా నెంబర్స్ అనేది అరైవ్ అవ్వడం జరిగింది. బట్ మనకేమంటే ఫార్మర్స్ నుంచి ఆ విల్లింగ్నెస్ ఆ విలేజ్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు ఫార్మర్స్ కూడా షుగర్ కేన్ పండించాలి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాలు అందాలి, అదేవిధంగా ఎటువంటి సబ్సిడీస్ మీద ఏమేమి కావాలనేది కూడా తెలపడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ అదేవిధంగా ఈ సలహా